లవ్ అంటే ప్రత్యేకించి ఏం లేదు మాస్టర్. మీరు చేసే ప్రతి పనిని ప్రేమిస్తూ దానిగా చేయండి మాస్టర్, అంతే. ఇంకొకటి, సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు అంటే ఇంకొంచెం నేను ఇది కోసం చెప్తున్నా, మనం చేసే ప్రతి పని మీద ధ్యాస పెట్టినప్పుడు మనం దానిగానే ఉంటాము. అట్ ద సేమ్ టైము మీరు చేస్తున్న ఫోకస్ కానీ, నుదుటి మీద ఫోకస్ కానీ ఇవి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఉన్నవి చాలా వరకు వెళ్ళిపోతాయి మాస్టర్. వెళ్ళిపోయినప్పుడు అవి వెళ్ళిపోతేనే కదా, అవి వెళ్ళిపోయినప్పుడు మీరు తేలికైపోతారు. చాలా చాలా తేలికైనప్పుడు ఆటోమేటిక్గా మీ లోపల లవ్ అనేది వస్తుంది మాస్టర్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే, ఆత్మ ప్రేమికులై ఉండడమే, అంతే. ఇది చేస్తున్నప్పుడు సాధనలో మీరు పోతున్నప్పుడు ఆటోమేటిక్గా తయారవుతారు మాస్టర్. శక్తి పెరిగినప్పుడు ఏమైంది అంటే మీ యొక్క ఇదిలో వెళ్ళిపోవాల్సినవన్నీ వెళ్ళిపోతాయి. మీరు డైలీ చేసే వేలో మీకు పోవాల్సినవి పోతాయి, నిలబడాల్సింది నిలబడ్డప్పుడు ప్రేమ, లోపల యొక్క శాంతి, పీస్ అవి కూడా వస్తాయి మాస్టర్. ఇంకా కావాలి అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇప్పుడు ఒక పదం మీరు ఎవరినన్నా తిట్టారు, అంటే ఒకటేదో అనేసారు మాస్టర్, నేను అన్నాను అన్న గిల్టీ ఫీలింగ్ లోకి ఎప్పుడు వెళ్ళొద్దు. నేను ఇది చేసి ఉండకూడదు అన్న దానికి మీరు ఎప్పుడు వెళ్ళకండి. అయిపోయింది అది, అంతే. మిమ్మల్ని మీరు ఎప్పుడు ఇచ్చేసుకోవద్దు. అది చేసుకోనప్పుడు మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకోగలుగుతారు కూడా. అక్కడ కూడా ఇది ఎక్కడ వస్తుందంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆత్మ ప్రేమ అనేది ఉండకుండా పోద్ది. అలా కాకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడు ఒకటేదో అన్నారు, జరిగింది, ఆ జరిగిన దాన్ని వదలడం నేర్చుకోవాలి ముందు. ఎలా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఈ రంగు ఉన్నా, రంగు లేకపోయినా, ఏదున్నా, ఏమున్నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ఇచ్చేసుకున్నప్పుడు ఏ ఇదిలోనూ మిమ్మల్ని మీరు తిరస్కరించుకోకండి. నా జీవితం ఎందుకు ఇలా ఉంది అన్నది ఉండనే ఉండకూడదు మాస్టర్. నాకేమైంది, సూపర్, నేను మీకు మీరు చెప్పుకోండి. అదేంది వేరే ఏదో చేసినప్పుడు, ఎవరికో గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు, ఎవరికో చందాలు ఇచ్చినప్పుడు అట్లా కాదు. నేను ఎంత ఇచ్చినా, నేనేదో ఇది కట్టిన ఎట్లా కాదు, అది కాదు. ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మీ మీద మీకు ప్రేమ కలిగింది. ఆ ఎలా ఉన్న స్థితి నుంచి ఎలా ఉండాలన్న స్థితిని మీ భవిష్యత్తులో మీరు దర్శించుకోండి. ఆ భవిష్యత్తు ఏమైంది, మీరు భవిష్యత్తులో దేనిగా ఉండాలి అనుకున్నప్పుడు వర్తమానంలో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు భవిష్యత్తు కూడా మీకు అద్భుతంగా తయారైద్ది. అక్కడ ప్రస్తుత వర్తమాన క్షణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. దానికి టిప్స్ ఏమి ఉండవు మాస్టర్. చేసే పని హాయిగా చేసుకోవటం. నేనేమంటానంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, మనం ఉన్నప్పుడు కరెక్ట్ గా మనకి ఏదన్నా ఒక పని పడిద్ది, మనతో మనం ఉండాలి. ఇట్లా ఆ పని పడ్డప్పుడు కూడా నువ్వు ఎంత ప్రేమతత్వంగా, నువ్వు ఎంత ఆనందంగా వెళ్ళగలుగుతావో అప్పుడు నువ్వు సెల్ఫ్ లవ్ లోనే ఉంటావు. అది కూడా క్రియేషనే. నువ్వు వెళ్ళాలనుకుంటేనే, నువ్వు లేదు అనుకుంటే వద్దబ్బా నాకు ఈ పని అనుకుంటే ఓకే. ఆ సెల్ఫ్ లో నీ పరిధులు దాటినప్పుడు కూడా ఆ సెల్ఫ్ లో ఏర్పడిద్ది. పరిధులు దాటలేనప్పుడు ఏమైందంటే ఎక్కడో చెప్పాము ఇట్లాగే ఉండాలంట, ఇది ఇలాగే ఆచరించాలంట, మనం వేరే వాళ్ళతో కలవకూడదంట, మనం వేరే వాళ్ళతో మాట్లాడకూడదంట, మనం మాట్లాడితే మన ఎనర్జీ లాస్ అయిద్దంట. ఇవన్నిటినీ ఒక బౌండరీ మాస్టర్, ఆ బౌండరీని దాటండి. మీకుగా ఏదనిపిస్తుందో చేయండి మాస్టర్, అంతే. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంత జ్ఞానం తీసుకుని ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకి అత్యున్నతమైన ఆ ప్రేమ తత్వంతోనే చేస్తాం కాబట్టి అదంతా దైవ స్థితిలో చేస్తే అదంతా దైవమే, దైవ కార్యమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అద్దంలో చూసుకోండి, మిమ్మల్ని మీరు చక్కగా శబాష్ అనుకోండి. అద్దం ఉంది మీ ఎదురుగా, చక్కగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు పొగుడుకోండి. ఎవరో పొగడాల్సిన అవసరం ఏముంది, మిమ్మల్ని మీరే పొగుడుకోండి. ఎస్, నేను జీనియస్ మైండ్ని, ఐఎమ్ బ్యూటిఫుల్, నేను చాలా అందంగా ఉన్నా.
ప్రేమ లవ్ అనేది కూడా ఒక స్టేజ్ వరకే. ఆత్మ ప్రేమికులు అనేది వేరు మాస్టర్. సెల్ఫ్ లవ్ ఓకే. ఆత్మ ప్రేమికులు అవ్వడం అనేది ఇంకొకటి ఇది మాస్టర్. ఎందుకంటే లవ్ అంటే మనల్ని ప్రేమించాలి, పక్క ప్రేమించాలి, ఇవన్నీ ఉంటాయి. లవ్ని మించింగా ఉంటాయి మాస్టర్ మనం వెళ్తున్నప్పుడు. అప్పుడు ఆత్మ ప్రేమికులమై చేస్తాం అన్ని. నువ్వు చేసే కార్యం చేస్తూ ఉంటావు, బట్ ఆత్మ ప్రేమికులమై చేస్తావు అక్కడ అంతే. దేనిలోనూ ఉండవు, అన్ని చేసుకుంటావు, వెళ్ళిపోతావు అంతే. ఒకరిని తిట్టానన్న బాధ ఉండదు. ఒకరిని సపోజ్ ఒకటేదో కొట్టావు, అది కూడా ఉండదు మనకి. కొట్టము, బట్ ఒక దైవానికి ఏమీ రావు, దాని ముందు వచ్చి నువ్వు కొట్ట ఆ భావన కూడా తీసేసుకోవాలి. ఒక ఫ్రెండ్ తో గొడవ పడ్డావు, ఏందబ్బా నేను గొడవ పడ్డా, చిన్నప్పటి నుంచి వీడితో నేను గొడవే పడలేదు, ఏంది వీడితో గొడవ పడ్డా, నాదే తప్పు కదా, నేనే కదా వాడిని తిట్టింది, అది కూడా తీసేసుకోండి. ఎందుకంటే జ్ఞానం తీసుకొని మీరు పోతూ ఉన్నప్పుడు ఆ స్థితి ఏర్పడ్డప్పుడు కూడా దాన్ని మీరేం చెయ్యాలంటే దాన్ని కూడా దాటాలి. నేను తిట్టానే, నేనే తిట్టా, నేనే అన్న ఆ కంప్లైంట్ అనేది కూడా ఉండకూడదు మీలో. అది అయిపోయింది, వదిలేయండి అంతే. ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేయండి. వాడే మీ దగ్గరకు వస్తాడు. సరే ఇలా ఏదోలా జరిగిపోయిందిలే, అప్పుడు వాడే వస్తాడు మళ్ళీ. మీరు దాటలేదనుకోండి, వాడు కూడా రాడు. నేను చెప్తున్నా కదా, మీరు ఇక్కడ మదన పడుతూ దాటకుండా ఉన్నారనుకోండి, వాడు కూడా అంతే ఉంటాడు. ఎందుకంటే నువ్వు పంపిస్తున్న వైబ్సే కదా వాడికి కూడా. ఎందుకంటే నువ్వే కదా ఫీల్ అవుతున్నావు లోపల. వాడైతుండో లేదో తెలియదు, కానీ నీ లోపల ఇంత పెట్టుకొని నువ్వే అవుతున్నావు. అప్పుడు ఎట్లా వస్తుంది రిజల్ట్? రాదు కదా. దాన్ని కూడా నువ్వు చేసి వెళ్తున్నప్పుడు, సరే ఇది ఏదైతే అయిపోయింది, ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం అనుకున్నప్పుడు ఆ స్థితి కూడా మారిద్ది అక్కడ మనకి. ఒక మ్యూజిక్ వింటామో ఏదో ఒకటి మాస్టర్. మీకు సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని సెల్ఫ్ లవ్ నుంచి అదొక ఆత్మ ప్రేమికులై కండి మాస్టర్. ఆ ఆత్మ ప్రేమికులైనప్పుడు సోల్, స్పిరిట్, బాడీ, బ్రెయిన్ మొత్తం ఒకే స్థితిలోకి వచ్చి దాన్ని ఒక తాండవం లాగా, శివుని తాండవం లాగా అయింది మాస్టర్. మన యొక్క ఇది బ్రహ్మానందం లాగా ఒక పరవశంతో ఉంటాం మనం. ఏదీ లేదు కానీ వాస్తవం ఏదీ లేదు, కానీ ఉన్నదంతా ఇది ఇక్కడే. నేను దేనిలోనూ లేను, కానీ నేనున్నా అన్నిటిలోనూ నేనున్నా. అది తెలుసుకోండి. గమనాన్ని గమనించండి, ఆ గమనం మీ గమనం చేసుకోండి. మీ గమనంలో నుంచి అనేక గమనాలు కనపడతాయి. అనేక గమనాలు కూడా మీరే. అన్ని గమనాలలో మీరున్నారంతే. సెల్ఫ్ లవ్ అంటే అంతే మాస్టర్. బట్టలు ఉతుకుతున్నా, హ్యాపీగా ఉతకండి అంటే మనకుండేవి అంటే, నేను వేరే యాంగిల్లో చెప్తున్నా. ఓకే, హ్యాపీగా వాటిని ఉతకండి. అక్కడ కూడా మీరు అంత అవేర్నెస్ తో ఉతుకుతారు, అంత అవేర్నెస్ లో మీరు అదే స్థితిలో ఉంటారు కాబట్టి మీ లోపల కూడా ఆ యొక్క ఇది స్థితి ఏర్పడిద్ది. వంట చేస్తున్నారు, ఎంత ప్రేమగా చేస్తాం అక్కడ వంట, అక్కడ ప్రేమతత్వం వస్తుంది మనకి. మనం చేసే దాని మీద ఇచ్చేయటమే మాస్టర్స్. కొంతమందికి సంగీతం వినటం ఉంటుంది, కొంతమందికి పాటలు పాడటం ఉంటుంది, కొంతమంది ఏదో మీకు ఎలా అనిపిస్తే దాన్ని ఎలా వ్యక్తపరచుకోవచ్చు మాస్టర్. సెల్ఫ్ లవ్ అంటే దీని ద్వారాగే వస్తుంది అనేది అయితే ఏదీ లేదు మాస్టర్. ఇప్పుడు నేను సరదాగా తిరుగుతూ ఉంటా, నాకు తిరుగుతూ ఉన్నప్పుడే నా సెల్ఫ్ లవ్ నాకు అలాగే ఉంటా నేను ఆ స్థితిలో. నేను దేన్ని వేరుగా చూడాలని రాదు నాకు. సినిమా చూస్తున్నప్పుడంతా ఆ యొక్క ఇతోనే ఉంటా.
గొడవపడే చూస్తా, హ్యాపీగా ఉండే చూస్తా, అన్ని చూస్తా. బట్ నేను ఏది చూసినా నేను ఎలా ఉండాలి అనేది నా నా యొక్క ఇదిలోనే ఉంటది. ఓకే మాస్టర్స్, ఇంకా అడగండి మాస్టర్. నేను అన్మ్యూట్ అవుతా, మీరు అడగండి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి సెల్ఫ్ లవ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా క్లియర్గా, అంటే ఎట్లా అంటే ఇంతవరకు అనుకుంటున్నాం కానీ ఇంకా ఎలా ఉండాలి అది బాగా క్లియర్గా తెలిసిందండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఒక పరిమితి దీంట్లోనే దొరికిద్ది, దీంట్లోనే ఉంటాం అన్నది కాకుండా మీరు చేసే దేనిలోనైనా మీరు చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు అది వచ్చేసిద్ది మేడం. ఎస్ మ్యామ్, అది అర్థమైంది.